మీరు ఎలాంటి బిజినెస్ చేస్తున్నా ఏఐ టూల్స్ ద్వారా మీ బిజినెస్ ని డబుల్ చేసుకోవచ్చు. జస్ట్ 49 రూపీస్కే ఏఐ టూల్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు స్పోర్ట్స్ అండ్ క్లినికల్ డైటీషియన్ లక్ష్మీ తేజస్వి గారు. నమస్తే మ్యామ్. నమస్తే అండి. మ్యామ్, ప్రీవియస్ వీడియోలో మాట్లాడుకున్నట్టు హార్మోన్స్ గురించి మాట్లాడాం కదా, స్ట్రెస్ రిలీజ్ హార్మోన్స్ అనేసి. ఇప్పుడు ఏంటంటే హ్యాపీ హార్మోన్స్. హ్యాపీ హార్మోన్స్ మనలో రీప్రొడ్యూస్ అవ్వాలి, డెవలప్ అవ్వాలి అంటే మనం ఏం చేయాలంటే టిప్స్ అండ్ సజెషన్స్ ఏమైనా ఉన్నాయా? సో బేసికలీ ఫస్ట్ మనకి తెలియాల్సింది ఏంటంటే హ్యాపీ హార్మోన్స్ ఏవేవి ఉంటాయి. సో 4 ఉంటాయండి: డోపమిన్, ఆక్సిటోసిన్ అండ్ ఎండార్ఫిన్స్ అండ్ సెరటోనిన్. ఓకే, ఈ 4 ఉంటాయి. సో ఈ 4 పని ఏం చేస్తాయంటే, ఫస్ట్ డోపమిన్ అనేది మనకి హ్యాపీగా ఉన్నప్పుడు రిలీజ్ అవుతుంది అనమాట. సో వెన్ వీఆర్ వెరీ హ్యాపీ, వెన్ వీఆర్ వెరీ ఎక్సైటెడ్, ఆ డోపమిన్ రష్లో ఉన్నారు అని అట్లా జరుగుతుంది. దెల్ ఫీల్ దేర్ ఇన్ సమ్ వెరీ లాలా ల్యాండ్ అనమాట, అట్లా అది. సో అప్పుడు రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి సెరటోనిన్. ఇది ఒకటి స్లీప్ని ఇంప్రూవ్ చేస్తుంది. సో స్లీప్ అండ్ కొంచెం స్ట్రెస్ని కూడా తగ్గిస్తుంది అనమాట సెరటోనిన్. సో ఈ హార్మోన్ కూడా మనకి చాలా చాలా అవసరం, ఎందుకంటే మనకి స్లీప్ అనేది స్ట్రెస్ అనేది తగ్గిస్తుంది. సెరటోనిన్ స్ట్రెస్ని కూడా చాలా తగ్గిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఆక్సిటోసిన్. ఈ ఆక్సిటోసిన్ అనేది మనకి యాక్చువల్లీ ఇట్స్ అ న్యాచురల్ పెయిన్ కిల్లర్ డ్యూరింగ్ లేబర్. ఓకే, యా. సో లేబర్లో ఉన్నప్పుడు ఒక ఉమెన్ డెలివరీ ఇస్తుంది అంటే ఈ హార్మోన్ ఆటోమేటిక్గా రిలీజ్ అయ్యి పెయిన్ని తగ్గిస్తూ ఉంటుంది యాక్చువల్లీ. సో అంత అమేజింగ్ నేచర్ మన బాడీది యాక్చువల్లీ. న్యాచురల్గానే ఒక ప్రాసెస్ ఉంది, మెడిసిన్ అవసరం లేదు అది. సో అది. నెక్స్ట్ వచ్చేసి ఎండార్ఫిన్స్. ఇది పెయిన్ కిల్లర్ అనమాట. ఇట్స్ అ న్యాచురల్ పెయిన్ కిల్లర్ ఇన్ ద బాడీ. సో ఈ హార్మోన్ అనేది బాగా ఉందంటే పెయిన్ అనేది కెపాసిటీ, పెయిన్ తట్టుకునే కెపాసిటీ అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట. సో ఫస్ట్ ఇవి ఎందుకు తక్కువ అవుతాయి, ఎందుకు ఇంబ్యాలెన్స్డ్గా ఉంటాయంటే మేజర్లీ స్ట్రెస్ వల్ల అండ్ ఇర్రెగ్యులర్ స్లీప్ హ్యాబిట్స్, వీటి వల్ల మేజర్లీ చాలా చాలా తక్కువ అయిపోవటం అనేది జరుగుతుంది. అండ్ న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్, మేజర్గా ఒమేగా ఫ్యాటీ యాసిడ్ అండ్ మెగ్నీషియం, ఈ 2 తగ్గిపోతున్నాయి బాడీలో అంటే ఈ హార్మోన్స్ కూడా చాలా చాలా తగ్గిపోతాయి. ఓకే, సో వీటి వల్ల కూడా మనకి ఈ హ్యాపీ హార్మోన్స్ తగ్గిపోతాయి. సో ఫస్ట్ ఎందుకు తగ్గుతుంది అనేది తెలుసుకొని దాని ప్రకారం ఏం యాక్షన్ తీసుకోవాలో చేయాలన్నమాట. అది హ్యాపీ హార్మోన్స్ చెప్పారు మీరు, బాగానే ఉంది. అంటే దానికి మనకి రిలీజ్ అవ్వాలంటే మనం ఏం చేయాలి మేడం? యా. సో ఫస్ట్ యాజ్ యూజువల్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈజ్ హెల్దీ ఈటింగ్ హ్యాబిట్స్. ఎక్కువగా నట్స్ అండ్ సీడ్స్ ఎక్కువగా తీసుకోవాలి. అండ్ చాలామందికి స్ట్రెస్ ఎక్కువ ఉన్నప్పుడు అండ్ డోపమిన్ రిలీజ్ తక్కువ ఉన్నప్పుడు, అలా ఉన్నప్పుడు డార్క్ చాక్లెట్ అనేది అందరికీ ఇష్టం, రైట్? డార్క్ చాక్లెట్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు చాలా ఫేమస్ అయిపోయింది డార్క్ చాక్లెట్. సో డార్క్ చాక్లెట్ అంటే ఇట్ షుడ్ బి మినిమం 70% డార్క్. డార్క్ చాక్లెట్ అంటే ఏంటి? కోకో అనేది ఎక్కువగా ఉంటుంది, షుగర్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. వేరే మిల్క్కి సంబంధించే మిల్క్ సాలిడ్స్ అంటారన్నమాట చాక్లెట్లో యాడ్ చేసేది, అది తక్కువగా యాడ్ చేస్తారు. అండ్ కోకో బటర్ అనేది తక్కువగా యాడ్ చేస్తారు. సో చాక్లెట్ ఫస్ట్ ఎలా తయారు చేస్తారు? కోకో పౌడర్, కోకో బటర్, మిల్క్ సాలిడ్స్, షుగర్, ఇవన్నీ కలిపితే ఒక చాక్లెట్ అనేది తయారవుతుంది. డార్క్ చాక్లెట్లో ఏం చేస్తారంటే కోకో పౌడర్ అనేది న్యాచురల్ మన కోకో వచ్చేది, అది ఎక్కువగా యాడ్ చేసి పంచదార ఎక్కువ వేయరు, ఎలాంటి వేరే స్వీట్గా చేసే పదార్థాలు ఏమీ యాడ్ చేయరు. నెక్స్ట్ ఈ కోకో బటర్ అనేది కూడా చాలా తక్కువగా యాడ్ చేసి అండ్ ఈ కోకో పౌడరే న్యాచురల్ ఫామ్లో ఎక్కువగా ఉండేలాగా చూస్తారనమాట. సో దానివల్ల దాంట్లో మెగ్నీషియం అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ హ్యాపీ హార్మోన్స్ అనేది రిలీజ్ అవుతుంది. స్ట్రెస్ అనేది చాలా చాలా తగ్గిపోతూ డోపమిన్, సెరటోనిన్ లెవెల్స్ అనేవి కొంచెం బ్యాలెన్స్ చేస్తూ ఉంటాయి. డార్క్ చాక్లెట్ వల్ల స్లీప్ కూడా ఇంకా మంచిగా ఉంటుంది. సరే, డార్క్ చాక్లెట్ మంచిది కదా అని ఎక్కువగా కూడా తినకూడదు, దానివల్ల ఇంకొకటి వస్తుంది మళ్ళీ. అది. సో చాలా మంది సరే ఇది మంచిదే కదా, సరే ఇంత పెద్ద బార్ ఉంది తినేద్దాము అని అనుకుంటారు. లేదు, అలా చేయకూడదు. చిన్న పీస్ తినాలి, ఒక్క చిన్న పీస్, మ్యాక్సిమం 2 ఆ పూటకి, 1 కానీ 2 పూటకి కూడా కాదు, ఆ రోజుకి అట్లా.
అండ్ మనం మామూలు చాక్లెట్ తిన్నట్టు తినకూడదు, అంటే బాగా నమిలేసి ఒకటేసారి అలా తినకూడదు, జస్ట్ నోట్లో పెట్టుకొని చప్పరించాలి. ఓకే. సో దానంతట అదే మెల్ట్ అవుతుంటే అప్పుడు మెల్లగా మనకు ఆ హ్యాపీ హార్మోన్స్ అండ్ హార్మోన్స్ మనకి స్ట్రెస్ తగ్గించేది, ఆల్సో కొంచెం స్లీప్ని ఇంప్రూవ్ చేసేవి అవన్నీ రిలీజ్ అవుతూ ఉంటాయి మెల్లగా. ఓకే. సో ఇట్లా చిన్న చేంజెస్ చేసుకుంటే డెఫినెట్గా చేంజ్ అనేది కనిపిస్తుంది. అంటే మేడం ఎప్పుడు హ్యాపీగా ఉండే వాళ్ళకి, ఎప్పుడు నవ్వుతూ సంతోషంగా ఉండే వాళ్ళకి, బిందాస్గా ఉండే వాళ్ళకి ఇవి రిలీజ్ అవుతూ ఉంటాయంటారా రైట్, హ్యాపీ హార్మోన్స్? ఎస్, రిలీజ్ అవుతూ ఉంటాయి. సో చాలా మంది ఎలా ఉంటారంటే, కొంతమంది ఎలా ఉంటారంటే ఎంత స్ట్రెస్ ఉన్నా కొంచెం దాని మీద కాన్సన్ట్రేషన్ అనేది తగ్గిస్తారు. తగ్గించినప్పుడు డెఫినెట్గా మన మైండ్ దానికి వెళ్ళట్లేదు కాబట్టి ఈ హార్మోన్స్ అనేవి బ్యాలెన్స్డ్గానే ఉంటాయి. కొంతమంది చాలా సెన్సిటివ్గా ఉంటారు మైండ్ వైజ్. ఓకే, చాలా చిన్న చిన్న వాటికి చాలా స్ట్రెస్ అయిపోతారు. స్ట్రెస్ అయిపోయినప్పుడు వాళ్ళకి ఇలా హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అయిపోవడం, వాళ్ళు ఎంత హెల్దీగా తింటున్నా ఇంకా ఈ మూడ్ స్వింగ్స్ అనేవి ఎక్కువగా ఉండడం, లేకపోతే నిద్ర సరిగ్గా పట్టకపోవడం, ఇలాంటివి అనేవి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి అన్నమాట. అది ఓకే. సో వీళ్ళకి ఎవరికైనా ఒకటేం అర్థం చేసుకోవాలంటే, మన మైండ్ని మనం ఎలా ట్యూన్ చేస్తామో మన బాడీ కూడా అలాగే రియాక్ట్ అవుతుంది. మన మైండ్ని ఎంత స్ట్రాంగ్గా పెట్టుకుంటామో మన బాడీ అంత స్ట్రాంగ్గా ఉంటుంది. మన ఇట్లా మూడ్ స్వింగ్స్ రావడం, స్లీప్లెస్ నైట్స్ లేకపోవడం, ఆర్ ఊరికే సాడ్ అయిపోవడం, ఊరికే ఏడవాలనిపించడం, ఇట్లా హ్యాపీ హార్మోన్స్ తగ్గిపోతూ ఇట్లాంటి ఇబ్బందులు ఏవి ఉండవన్నమాట. కొంతమంది ఇప్పుడు మీరు అన్నట్టుగానే అసలు వాళ్ళ ఫేస్ లో స్మైలే ఉండదు, ఎప్పుడు సీరియస్ గానే ఉంటారు. ఏమనంటే వాళ్ళ నేచరే అంతా అనుకోవచ్చు మనము. మరి అలాంటి వాళ్ళకి మన సమస్యలు వస్తాయి మేడం? అది వాళ్ళ నేచర్ కాబట్టి, మేబీ వాళ్ళ నేచర్ అలాంటిది, కొంచెం సీరియస్ గా రిజర్వ్డ్ గా ఉండడం, అది వాళ్ళ నేచర్. అలాంటిది వాళ్ళకి హ్యాపీ హార్మోన్స్ తక్కువగా ఉంటాయి అని మనం చెప్పలేము. ఓకే. సో మేబీ వాళ్ళకి అవి నార్మల్గానే రిలీజ్ అవుతున్నాయి, నార్మల్గానే ఉంటున్నాయి కాబట్టి బై నేచర్ వాళ్ళ పెరిగిన ఎన్విరాన్మెంట్ మేబీ కొంచెం ఎఫెక్ట్ ఉండొచ్చు, అట్లా చాలా స్ట్రిక్ట్ ఎన్విరాన్మెంట్లో పెరిగి ఉండొచ్చు. సో అందుకు మేబీ కొంచెం రిజర్వ్డ్గా ఉండడం అట్లా చేస్తూ ఉంటారు. బట్ హార్మోన్స్ కెన్ బి నార్మల్ అగైన్ వాళ్ళకి. అది. సో మేడం ఫైనల్లీ మరి వర్క్ ప్లేస్ లో మాకే వర్క్ ప్లేస్ లో మాకు హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవ్వాలంటే, అంటే మా ఎన్విరాన్మెంట్ మేము ఎలా ఉండాలంటారు? సో వర్క్లో ఎప్పుడైనా వాటర్ అనేది ఎక్కువగా తీసుకోండి. చాలామంది ఇగ్నోర్ చేసే ఒక్క మేజర్ థింగ్ ఏంటంటే, పని చేస్తున్నప్పుడు చాలా పనిలో ఇన్వాల్వ్ అయిపోయి నీళ్లు సరిగ్గా తాగరు. సో నీళ్లు తాగినప్పుడు మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఫస్ట్ థింగ్, హార్మోనల్ బ్యాలెన్స్ ఎక్కువ ఉంటుంది. ఈ మినరల్స్ ఉంటాయి కదా, లైక్ మెగ్నీషియం, ఈ ఎలక్ట్రోలైట్స్, ఇవన్నీ కొంచెం బ్యాలెన్స్డ్గా ఉంటాయి బాడీలో. అంటే కొంచెం డీహైడ్రేషన్ అవ్వకుండా అలా జరుగుతూ ఉంటాయి కాబట్టి బ్యాలెన్స్డ్గా ఉంటాయి ఈ ఎలక్ట్రోలైట్స్. సో ఫస్ట్ వాటర్ ఎక్కువ తీసుకోవాలి. ఆఫీస్లోనే అటు ఇటు కొంచెం నడుస్తూ ఉండాలి. సో స్మాల్ ఎక్సర్సైజ్ అనమాట, జస్ట్ ఒక 5-10 minutes అట్లా. అది. నెక్స్ట్ హెల్దీ ఈటింగ్ హ్యాబిట్స్. సో చాలామంది ఎస్పెషలీ వర్కింగ్ వాళ్ళు, ఉమెన్ అయితే ఎక్కువ వెరైటీస్ వండుకోలేరు కాబట్టి సింపుల్ థింగ్స్, వారంలో అట్లీస్ట్ 4 times ఆకుకూర తినేలాగా చూసుకోండి. అది ఎనీ టైప్ ఆఫ్ ఆకుకూర, ఏదైనా. వారంలో 4 సార్లే చాలా కష్టం. అది మీరు ఎలా అన్నా చేసుకోండి, పప్పులో వేసుకొని, లేకపోతే చపాతీ పిండిలో వేసుకొని, లేకపోతే రైస్లో మేథీ రైస్ అని చేసుకొని, అట్లా ఏదైనా, కానీ వారంలో 4 సార్లు. ఎందుకంటే వీటిల్లో కూడా ఈ డార్క్ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్లో కూడా ఈ హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో హ్యాపీ హార్మోన్స్ లో చాలా ఉంది మేడం. అంటే కొంతమంది ఏముందిలే అనుకుంటారు కానీ చాలా డెప్తే ఉంది. నేచురల్ గా వచ్చే వాళ్ళకి నేచురల్ గా వస్తాయి. బట్ మనం ఏంటంటే మీరు చెప్పినట్టుగా హ్యాపీ హార్మోన్స్ కి కొన్ని హ్యాబిట్స్ ఉన్నాయి అంటున్నారు. ఖచ్చితంగా అది ఉండాల్సిందే. స్మైలీగా ఉండాలి ఇప్పుడు ఫేస్. డెఫినెట్ గా. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ.